నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేటి రోజుల్లో కొందరు విద్యార్థులు విపరీతమైన ధోరణి కలిగి ఉండడానికి గల కారణాలేంటి, వారి బిహేవియర్ వేరే విద్యార్థుల కంటే కొంతమంది విద్యార్థులు ఎందుకు ఆ విధంగా ఉంటుంది తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ ఎంపీ జనకిరణ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. అలాగే పరిసరాలు, స్నేహితులు కూడా ఇంపార్టెంట్ అని చెప్పారు, మరి దాని గురించి? వెరీ గుడ్ అమ్మా. ఈ పరిసరాలు, స్నేహితులు కనుక గమనించినట్లయితే, సో ఇదివరకు మనం గమనించేవాళ్ళం, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలుసుకోవాలంటే తన చుట్టూ ఉండే స్నేహితులను గమనిస్తే చాలనేది. అది మనం కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాం. అదే స్నేహితులు మంచివారైతే అతని యొక్క ఆలోచనలు, అదే ప్రయత్నాలు అన్నీ కూడా మంచిగానే ఉంటాయి. సొసైటీలో ఒక గుడ్ సివిలైజ్డ్ పర్సన్గా తను మనగలగడానికి చాయిస్ ఉంటుంది. స్నేహితులు దురలవాట్లు ఉన్నవాళ్ళు, లేకపోతే వేరే ఆలోచనలు ఉన్నవాళ్ళు అయినట్లయితే ఆ విద్యార్థి కూడా అదే బాని పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి స్నేహితులు అంటే దిస్ ఈజ్ ఎ పీర్ గ్రూప్ అంటాం. ఆ పీర్ గ్రూప్లో కనుక ఏ విధమైనటువంటి లక్షణాలు ఉన్నాయో అవే లక్షణాలు వీళ్ళు అలవాటు చేసుకుంటారు. మంచి స్నేహితులతో తిరిగితే కనుక మంచి అలవాట్లు. వెరీ గుడ్. ఆ విధంగానే చెడు స్నేహితులు అయితే కనుక వాళ్ళకి కొంత ఇన్ఫ్లుయెన్స్ అనేది, ఇప్పుడు నవేడేస్ చూడండి, స్నేహితులే కాక్కర్లేదు. ఇప్పుడు నవేడేస్ పిల్లలందరూ కూడా రీల్స్ కానీ సోషల్ మీడియా కానీ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నారు. అంటే కంటిన్యూస్గా దే కెన్ బి పే దేర్ అటెన్షన్ ఆన్ దోస్. ఒకరిని చూసి ఒకరు మారుతూ. సో ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నారు కాబట్టి వాళ్ళు అదే ధోరణిలో ప్రవర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక పరిసరాల గురించి మనం, సో ఈ స్నేహితుల తర్వాత మనం అంటే ఐ మీన్ స్కూల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, విద్య పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లే స్నేహితులతో ఎక్కువ సమయం గడపవలసి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత పరిసరాల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, లేకపోతే పక్కనున్న వారితో ఎక్కువ సమయం గడిపే చాయిస్ ఉంటుంది. ఆ విధంగానే పరిసరాల్లో ఉన్నటువంటి పర్సన్స్ని వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం కంఫర్టబుల్ అండ్ ఆల్సో దట్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క పర్సనాలిటీ వేరుగా ఉంటుంది. అలాగే కొంత వాట్ ఈస్ దట్ ఇల్లిటరేట్ అనకపోవచ్చు, కానీ కొంత లో బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తన విధానం వేరుగా ఉంటుంది. ఈ రెండింటిని కూడా మనం ఏ విధంగానూ కూడా కంపేర్ చేయలేం. వాళ్ళ ఆలోచన విధానం వేరు, వీరి యొక్క ఆలోచన విధానం వేరు. ఎందుకంటే ఎగ్జిస్టెన్స్ అండ్ సర్వైవల్ అనేది ఇట్ కెన్ బి ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టూడెంట్. సో కాబట్టి ఈ ఎగ్జిస్టెన్స్ ఎక్కడ తను ఎటువంటి దారిని వెతుక్కుంటున్నాడు, ఎటువంటి గైడెన్స్లో వెళ్తున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు కొంత ఐ మీన్ దట్ ఒక లో బ్యాక్గ్రౌండ్ ఉండి అదన్నా ఒక మంచి పొజిషన్కి వెళ్ళిన విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా మంచి బ్యాక్గ్రౌండ్ నుండి లో స్టేజ్కి వెళ్ళినటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. కారణం ఏంటంటే పరిసరాల ప్రభావం, వాళ్ళ యొక్క స్నేహితుల ప్రభావం దీని మీద చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. పరిసరాలు, స్నేహితుల వల్ల కూడా మైండ్ సెట్ కూడా పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. అబ్సల్యూట్లీ. ఎందుకంటే 100% అదే అంటున్నాను కదా. ఇప్పుడు మనకి జీన్స్ కొంతవరకు కనుక మన యొక్క ఆలోచన విధానాన్ని, మన యొక్క ధోరణి, బిహేవియర్ని కనుక డిసైడ్ చేస్తున్నాయి అనుకున్నట్లయితే, సో పరిసరాలు అనేవి రిమైనింగ్ 20% నుంచి ఒక 50% వరకు కూడా పరిసరాల నుంచి వీళ్ళు ఏం చేసుకుంటారంటే దాన్ని యాప్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ లక్షణాలని వీళ్ళు ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి పరిసరాలు అనేవి కంపల్సరీ విద్యార్థి యొక్క ప్రవర్తన విధానంలో పెను మార్పును సృష్టిస్తుంది. అలాగే థర్డ్ పాయింట్ చెప్పారు, అభిరుచి, అలవాట్లు. దాని గురించి? ఎస్, మా అభిరుచులు, అలవాట్లు, ఇంట్రెస్ట్స్. అంటే ఈరోజు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి స్టూడెంట్ కూడా ఇది వరకు తను ఓన్గా కొన్ని స్కిల్స్ని అనేవి కలిగి ఉండేవారు. ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడంలో దే కెన్ బి గెటింగ్ దట్ మోర్ హ్యాపీనెస్. అదేంటండి, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే నవేడేస్ ఏమవుతుందంటే స్కిల్స్ కూడా దే కెన్ బి పర్చేస్డ్ బై దట్ ఆఫ్ స్టూడెంట్స్ అనేటువంటి ఆలోచన విధానంలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇదివరకు, అంటే నేను ఒక స్కూల్ డైరెక్టర్గా ఉన్నాను కాబట్టి చెప్తుంటాను ఈ విషయాలు. ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ పిల్లలకి ఇచ్చినప్పుడు వాళ్ళు నీట్గా దాన్ని ఫుల్ఫిల్ చేసుకుని వాళ్ళ ఓన్ హ్యాండ్స్తో ఆర్ట్ చేసుకుని వాళ్ళు నీట్గా డిజైన్ చేసుకొచ్చి ప్రాజెక్టు సబ్మిట్ చేసినప్పుడు దే ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఆల్సో దే లెర్న్ మోర్ స్కిల్స్ ఆన్ దట్. మరి ఈ రోజు కూర్చుంటారు కాబట్టి అండ్ ఆల్సో అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ వర్క్ అండ్ ఆల్సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ దే కెన్ బి ఫీల్ వెరీ హ్యాపీ. మీకు కూడా అనిపించవచ్చు మీ చిన్నతనంలో చేసినటువంటి చిన్న చిన్న బొమ్మలు అవ్వచ్చు, అదే మీరు తయారు చేసుకున్నటువంటి వస్తువులు అవ్వచ్చు,
ఇప్పుడు చూస్తే ఆ రోజుల్లో నేనే తయారు చేశాను అనేటువంటి ఒక హ్యాపీనెస్ కలుగుతూ ఉంటుంది. అదే ప్రాజెక్ట్ వర్క్ని నవేడేస్ పేరెంట్స్ టైం వేస్ట్ అని చెప్పేసి ఒక జిరాక్స్ కాపీ తీసుకుని అదే జిరాక్స్ కాపీని కనుక సబ్మిట్ చేసినప్పుడు హౌ దే కెన్ బి ఫీల్ హ్యాపీ, హౌ దే కెన్ లెర్నింగ్ ద స్కిల్స్. సో కాబట్టి ఆ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయాలి. దీనిలో తల్లిదండ్రుల పాత్ర కూడా ముఖ్యమైనది. ఎందుకంటే ఈరోజు మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పాప లేదా బాబుని ఈ డాన్స్ క్లాసెస్ కానీ, కరాటే క్లాసెస్ కానీ, లేదంటే ఇంకా వేరే స్కిల్స్ నేర్చుకోవడానికి కానీ దే విల్ నాట్ బి ఎంకరేజ్. అంటే వాళ్ళకున్న సర్కమ్స్టెన్సెస్ వల్ల అవ్వచ్చు, వాళ్ళకున్న పని ఒత్తిడి వల్ల అవ్వచ్చు. సో ఈ విషయాల వల్ల వాళ్ళు పెద్దగా ఎంకరేజ్ చేయరు. కానీ ఎట్ దట్ టైం వాళ్ళు ఎక్కడైనా పార్టిసిపేట్ చేసినప్పుడు, రిమైనింగ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి దే కెన్ బి ఓన్ సంథింగ్, లేదైనా వాళ్ళు నొబిలైజ్ అయినప్పుడు, అంటే వాళ్ళ పేపర్లోనో లేకపోతే ఇంకోటో వీళ్ళ క్లాస్మేట్సే సో పలానా వ్యక్తి దీంట్లో హైయెస్ట్ అచీవ్మెంట్ చేశాడు అని చెప్పినప్పుడు సడన్లీ ద పేరెంట్ కెన్ బి ఫీల్ దట్ మా బాబు కూడా అలాగే చదువుతున్నాడు కదా, మా బాబు కూడా అక్కడే చదువుతున్నాడు, వెళ్ళలేకపోయాడు, వీడెందుకు చేయలేకపోతున్నాడు. అంటే ఏది కూడా ఒక రాత్రిలో జరిగిపోదు. ఇట్ ఈస్ బై యాక్టివిటీస్ కూడా దీని మీద ప్రభావం చూపుతాయి అన్నమాట. 100% బై ఇంట్రెస్ట్ అండ్ ఆల్సో బై ప్రాక్టీస్. అది లేనప్పుడు ఏమవుతుంది, మీరు ఫస్ట్లో దీని పాయింట్ మెన్షన్ చేస్తున్నారు, ఫిజికల్ స్ట్రెయిన్నెస్. ఈ ఫిజికల్ స్ట్రెయిన్నెస్ లేనప్పుడు యాక్చువల్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మన యొక్క హ్యాపీనెస్ కారణం డోపమైన్ అనేటువంటి హార్మోన్. ఈ డోపమైన్ రిలీజింగ్ని బట్టి మనలో హ్యాపీనెస్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఈ డోపమైన్ రిలీజ్ అవ్వడానికి మనం హ్యాపీగా ఉండడానికి ఏదో ఒక యాక్టివిటీ చేయాలి. సో ఆ యాక్టివిటీ చేయలేనప్పుడు అది ఫిజికల్ యాక్టివిటీ అవ్వచ్చు, లేకపోతే వాట్ ఈస్ దట్ కెన్ బి గివెన్ దట్ ఆఫ్ సమ్ ఇన్ఫర్మేషన్ టు దట్ ఆఫ్ బ్రెయిన్. సో ఈ డోపమైన్ అనేది న్యూరో ట్రాన్స్మిషన్, మన బ్రెయిన్లో ఉండే న్యూరో ట్రాన్స్మిషన్ని ఎక్కువ రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే రక్త ప్రసరణ కొంచెం వేగంగా జరిగేటట్లుగా చేసి పర్సన్ హ్యాపీగా లైవ్లీగా ఉండేలా చేస్తుంది. సో ఆ డోపమైన్ రిలీజింగ్కి నువ్వు ఫిజికల్ యాక్టివిటీకి చాయిస్ ఇవ్వాలా, ఏ స్కిల్కి చాయిస్ ఇవ్వాలా. అలాంటప్పుడు ఏమవుతుంది, దే కెన్ అడిక్ట్ టు దట్ ఆఫ్ సెల్ ఫోన్స్, అదర్వైజ్ దట్ ఆఫ్ టీవీ షోస్, అదర్వైజ్ గేమ్స్, వాట్ ఎవర్ మేబీ సచ్ ఎన్. తర్వాత తల్లిదండ్రులు మనకి మెయిన్గా కంప్లైంట్ చేసేది ఏంటంటే దే కెన్ బి అడిక్టెడ్ టు దట్ ఆఫ్ మొబైల్స్. సో అంటే ఎక్కడ గ్యాప్, పేరెంట్కి స్టూడెంట్కి మధ్య గ్యాప్ ఎక్కడ కలుగుతుంది అంటే ఫోన్ అంటే సార్ ఒకటి అల్లరి చేస్తారను, అల్లరి తగ్గించడం అనుకో, లేదంటే తినిపించడానికి తినడం ఈజీగా ఉంటుంది అని చెప్పేసి దానికోసం మొబైల్ అలవాటు చేస్తున్నారు. నిజంగా చెప్పుకోవాలంటే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ. దాని గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ ఇప్పుడు మీ జనరేషన్ కంటే మా ఫస్ట్ అంటే మీ మదర్ ఆర్ ఫాదర్ జనరేషన్ చూసినట్లయితే వాళ్ళని ఈ 0 to 3 years అవ్వచ్చు, 0 to 5 years వరకు కూడా నాన్నమ్మల అమ్మమ్మల దగ్గర ఉంచేవారు. సో వాళ్ళు ఏం చేసేవారు, వీళ్ళకి మంచి మంచి స్టోరీస్ చెప్తూ వాళ్ళకి అనేక రకాలైనటువంటి అంటే సొసైటీలో ఏ విధంగా ఉండాలి, ఎటువంటి లక్షణాలు అలవర్చుకోవాలనేది వాళ్ళకి టీచ్ చేస్తూ ఉండేవారు. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళలో ఆల్రెడీ అక్కడ మైండ్ మ్యాపింగ్ పెర్ఫెక్ట్ వేలో, అంటే వాట్ ద సొసైటీ నీడెడ్ ఆ వేలో జరుగుతుంది కాబట్టి దే కెన్ బి రిసీవ్ సచ్ ఏ మేనర్. తర్వాత ఏమైంది, ఈ యొక్క అంటే ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ ఇండివిజువల్ అయిపోవడం వల్ల, అంటే మదర్, ఫాదర్ అండ్ ఆల్సో చిల్డ్రన్, ఈ 3rd monthలోనో 5th monthలోనో చిల్డ్రన్ని వాళ్ళ దగ్గరికి తీసుకొస్తారు. సో ఇక్కడ ఫాదర్ వాట్ ఈస్ దట్ వర్కింగ్ వెళ్ళవలసి ఉంటుంది జాబ్ పర్పస్, లేదా మదర్ కూడా వర్క్ చేయవలసి వస్తుంది, లేదు మదర్ వర్క్ చేయకపోయినా తనకు ఉన్నటువంటి ఆ పరిస్థితులు, కుటుంబ పరిస్థితులన్నీ చక్కబెట్టుకోవాలి కాబట్టి నా తర్వాత ఏం జరిగింది, ఇది కొన్ని బొమ్మలు వాళ్ళ దగ్గర పెట్టి ఆడించడం జరిగింది. ఆ బొమ్మల నుంచి వాటి కదలికల నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవడం, ఆ విధంగా ఆ స్టూడెంట్ హ్యాపీ ఫీల్ అయ్యేవాడు, కొన్ని ఇంట్రెస్ట్లు క్రియేట్ అయ్యేవి. బట్ నవేడేస్ ఏం జరుగుతుంది, ఆ బొమ్మలు కూడా లేదు. ఇప్పుడు పేరెంట్ పిల్లవాడు ఏడుస్తాడేమో అనే ఉద్దేశంతో టీవీలో ఒక కార్టూన్ మూవీ ఏదో ఒకటి పెట్టడం, లేదా మొబైల్ చేతికి ఇవ్వడం. సో మీరు గమనిస్తూ ఉంటారు కొన్ని ఫంక్షన్స్ కానీ కొంత గ్యాదరింగ్ జరిగినప్పుడు దే కెన్ హ్యాపీలీ షేర్ దట్ వన్ ఈజ్ మా అబ్బాయి 3 years అయినా కూడా మొబైల్ దే కెన్ బి యూజ్ ఏ లాట్. అవునండి, నాకు కూడా తెలియదు అటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా వాడికి తెలుసు అని గ్రేట్గా చెప్తూ ఉంటారు.
బట్ మళ్ళీ దాన్నే వాళ్ళు ఏం కంప్లైంట్ చేస్తారు, దే ఆర్ అడిక్టెడ్ టు మొబైల్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏ టైంలో ఏ స్టెప్ తీసుకోవాలనేది పేరెంట్ ముందుగానే డిసైడ్ అవ్వాలి. ఎందుకు చెప్తున్నానంటే నిన్న మాకు హైదరాబాద్లోనే అడ్వాన్స్ సైకలాజికల్ అసోసియేషన్ తరపున ఒక 250 సైకాలజిస్టులు అటెండ్ అయిన మీటింగ్ ఒకటి జరిగింది. దాంట్లో మనకి డిఎస్పి మేడము మెయిన్ గెస్ట్గా అటెండ్ అయ్యడం జరిగింది. సో ఆ మేడం చెప్పినటువంటి విషయం ఏంటంటే ద క్వాలిటీ ఆఫ్ టైం అంటే ఏంటి, మన పిల్లలకి మనం ఇచ్చే టైం ఏ విధంగా ఉంది. ఆ మేడం చెప్పినటువంటి విషయం ఏంటంటే ఏదైతే వాళ్ళ రిలీజియస్ బిలీఫ్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, దానికి రిలేటెడ్ గ్రంథాలు ఉన్నాయో ఆల్రెడీ వాళ్ళ అబ్బాయి 9 years అట్ట, పాప 7 years ఏదో చెప్పారు, ఆల్రెడీ 2 to 3 times అవి చదివారట. సో అంటే ఏంటి, మొబైల్కో లేకపోతే టీవీ షోస్కో ఉపయోగించే టైం లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దట్ ఆఫ్ బుక్స్ అనమాట. సో దాని నుంచి ఉన్నటువంటి మంచి నాలెడ్జ్ అంటే వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి రేపు సొసైటీలో ఒక గుడ్ సిటిజన్గా వాళ్ళు మెలగలిగే చాయిస్ ఉంటుంది. దానివల్ల ఈ ఎడిక్షన్ లేకపోతే ఈ విపరీత ధోరణులు అనేవి చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. అంటే చాలామంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు, మనం మొబైల్ చూస్తూ ఉంటాం, పిల్లల్ని వెళ్ళి చదువుకోమంటుంటాం. అంటే మార్పు అనేది మన నుంచే రావాలి అంటారు. 100% అండి. కాకపోతే ఇది కొంచెం జీర్ణించుకోవడానికి ఇబ్బందికరంగా విషయం అయినప్పటికీ కూడా, ఎందుకంటే మీరు చూడవచ్చు చిన్నతనంలో మీ ఫాదర్ మదర్ కనుక ఎవరైనా బయట వ్యక్తులతోటో లేకపోతే ఇంకొకటో మాట్లాడుతున్నప్పుడు కొన్ని మా విషయాలు చర్చించకూడనటువంటి విషయాలు ఏవైనా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అక్కడి నుంచి వేరే ప్లేస్కి పంపించేవారు. బట్ నవేడేస్ అది జరగట్లా. ఎవ్రీథింగ్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చిల్డ్రన్. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చిన్న పిల్లలు అనేటువంటి ఆలోచన. బట్ నవేడేస్ జనరేషన్ ఈజ్ ఫాస్ట్ జనరేషన్, దే నో ఎవ్రీథింగ్ దాన్ అస్. మనకంటే చాలా విషయాలు వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు, క్లుప్తంగా కూడా తెలుసు. సో మన వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, మన చిన్నతనంలో ఎలా ఉన్నామో అదే వేలో వీళ్ళు కూడా ఉంటారనుకుంటున్నాం. అంటే మనం అన్ని విషయాల్లోనూ అప్డేట్ అవుతున్నాం, కానీ అది పాయింట్ ఆఫ్ మైండ్ సెట్లో అంటే పిల్లల యొక్క ఆలోచన విధానం కానీ మన యొక్క ఆలోచన విధానంలో కానీ అప్డేట్ కాలేకపోతున్నాం. అన్ని విషయాల్లోనూ అప్డేట్ అవుతున్నాం. నవేడేస్ మొబైల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే డే బై డే యాప్ విల్ బి అప్డేటెడ్. అలాగే మన బ్రెయిన్ కూడా అప్డేట్ అవుతుంటాయి, మన పరిసరాలు కూడా అప్డేట్ అవుతుంటాయి. కానీ మనం ఏం చెప్తాం, నా చిన్నతనంలో ఇలా ఉండలేదు కాబట్టి ఆ విధంగా నువ్వు ఉండాలి. దే ఆర్ గెటింగ్ దట్ కన్ఫ్యూజన్ అబౌట్ ఇట్. అది కూడా ఒక స్ట్రెస్ కారణం అయి ఉండొచ్చు. అంటే తల్లిదండ్రులు చెప్పినట్లుగా ఉండాలా, నేటి సమాజం పరిగెడుతున్నట్టుగా పరిగెట్టాలా? దే ఆర్ ఇన్ డైలాబ్. అంటే దీన్ని మాల్ అడ్జస్ట్మెంట్ అంటే వాళ్ళు అడ్జస్ట్ చేసుకోలేకపోతుంటారు ఆ చిన్న వయసులో. ఏది కరెక్ట్ ఏది రాంగో మనకే తెలియదు. ఒక్కొక్కసారి అతను చేసిన విషయాన్ని కరెక్టే అంటాం, ఒక్కొక్కసారి అదే విషయాన్ని తప్పంటాం. అంటే అకార్డింగ్ టు ద సిచ్యుయేషన్ మనం ఆలోచించుండొచ్చు, కానీ వాళ్ళకి అంత ఆలోచన విధానం ఉండదు కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయలేనటువంటి సందర్భంలో వారు కొంత స్ట్రెస్కి లోనైనటువంటి చాయిస్ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కొంతమంది విద్యార్థుల ధోరణి వేరే విధంగా ఉంటుంది, వాళ్ళ స్ట్రెస్కి గురి కాకుండా ఏ విధంగా ఉండాలి, వాళ్ళు ఎలా పెంపొందించుకోవాలి, ముందుకెళ్ళాలి అని చెప్పేసి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదండి, ఇది వాళ్ళ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.